హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. కల్కి 2898 ఏడి సినిమా రోజు రోజుకి హైప్స్ని పెంచేస్తోంది. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు, ప్రభాస్ యాక్షన్ ఎలా ఉండబోతోందని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో చూపించబోతున్న సంబల ప్రదేశం గురించి ఇప్పుడు గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు. అసలు ఈ ప్రదేశం ఏంటి, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న కల్కి కథ ఏంటి, ఏ అంశం చుట్టూ కథనం ఉంటుంది వంటి అనేక ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. ముఖ్యంగా సంబల అనే అంశం కూడా హైలైట్ అయింది. అసలు సంబల ఏంటి, దాని కథ ఏంటి? సంబల ఓ దేవరహస్యం అని అంటుంటారు. సంస్కృతం నుండి తీసుకున్న పదం సంబల. తెలుగులో దీనికి శాంతి కోసం తపస్సు చేసే ప్రదేశం అని అర్థం. హిమాలయాల్లో ఎవరికి తెలియని మరో ప్రపంచమే ఈ సంబల అని, మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉందని అంటారు. పురాణాల్లో కూడా అలానే ఉంది. ఈ ప్రదేశంలో ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తుంటారట. రామాయణం, మహాభారతం వంటి వాటిలో కూడా ఈ సంబల ప్రస్తావన ఉంది. అయితే ఈ సంబల గురించి మాత్రం విజువల్స్ ఎవరి దగ్గర లేవు. భోపాల్ నుంచి భూరి అనే గ్రామం వెళ్ళిన తర్వాత సంబల అనే ప్రదేశం చేరుకోవచ్చని చెప్తారు. కలియుగంలో ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ జిల్లాలోని సంబల అనే ప్రదేశంలో విష్ణుయేష అనే తపస్వి బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి భగవానుడు కుమారుడిగా జన్మించాడని చెప్పబడింది. సంబల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరు మాత్రమే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు. కానీ కనిపెట్టలేక తోక ముడిచాడు. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. అయితే ఈ నగరంలో ఏముంటుంది అనేది మాత్రం రహస్యంగానే ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇదే లైన్లో కల్కి 2898 ఏడి కథ అల్లుకున్నాడని చెప్తున్నారు. అయితే B&Bలో భైరవ పాత్ర కాశీలో ఉన్నట్టు చూపించారు. అప్పుడు ప్రభాస్ కల్కి కాదా? కల్కి మరి ఎవరు? సినిమాలో మరో హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారా? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. మరి దీన్ని సిల్వర్ స్క్రీన్ పైన ఎలా చూపించబోతున్నారు అనేది ఆసక్తికరం.